విమానయాన రంగంలో కొనసాగుతున్న తీవ్ర సమస్యలపై వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా విమానయాన వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయిందని ఆయన అన్నారు. సమస్య పెరుగుతున్న వేళ విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు చేతులెత్తేశారని విమర్శిస్తూ ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి మంత్రి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పారు. సమర్థత లేని నాయకత్వం కారణంగానే పరిస్థితి అదుపు తప్పిందని, ప్రజల డిమాండ్ కూడా రామ్మోహన్ రాజీనామాతోనే ముగుస్తుందని అమర్నాథ్ తెలిపారు. ఆఖరి చూపుల కోసం ఆ తండ్రిని చూడడానికి వెళ్ళడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఒక ప్రయాణికుడు, పెళ్లి చేసుకున్నటువంటి ఇద్దరు భార్యాభర్తలు, వారు ఏదో ఒక ఊర్లో రిసెప్షన్ పెట్టుకుంటే చివరికి అతిథులందరూ వచ్చారు, భార్యాభర్తలు మాత్రం ఎయిర్పోర్ట్లో ఉండిపోయారు. ఆ రిసెప్షన్ లో పాల్గొనాల్సినటువంటి వారు ఆ ఇద్దరు భార్యాభర్తలను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ఆ గెస్టులందరూ కూడా, అతిథులందరూ వచ్చారు. ఆ భార్యాభర్తలేమో వీడియో కాల్ పెట్టుకొని జూమ్ కాల్లోనేమో వారి రిసెప్షన్ చేసుకున్నారు. ఉద్యోగ అవకాశాల కోసం, ఇంటర్వ్యూల కోసం వెళ్ళినటువంటి వారు వివిధ ఎయిర్పోర్ట్లో స్టాండర్డ్ అయిపోయి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నారు. ఇతర చదువుల కోసం, వీసాల కోసం, వారి వీసా ఇంటర్వ్యూస్ కోసం అటెండ్ అవ్వడానికి వెళ్లాల్సినటువంటి వారు వివిధ ఎయిర్పోర్ట్లో నిలిచిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా అనేక ఎయిర్పోర్ట్లు. ఏదైతే ఈ FDTL అనేటువంటిది ఒక పెద్ద ఇన్సిడెంట్ మన జూన్ 12వ తారీఖున ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ చూసాం. దాదాపు 232 మంది ప్యాసింజర్స్, ఫ్లైట్ కూలిపోయినటువంటి ప్రాంతంలో చదువుతున్నటువంటి మెడికల్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్